తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తక్కువ కాలంలోనే తమిళనాడు రాజకీయాల్లో ప్రభావం చూపడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. విజయ్ చేయగలిగితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కాదు అనే ప్రశ్న అభిమానుల్లో చర్చ జరుగుతోంది. తమిళనాడులో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇటీవల ఎన్నికల్లో గణనీయమైన ఓటు శాతం సాధించడం, యువతలో భారీ స్పందన తెచ్చుకోవడం దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమైంది. ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా విజయ్ ఎదగడం ఇప్పుడు సినీ రాజకీయాలపై మరోసారి దృష్టి మళ్లించింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో చూపులు జూనియర్ ఎన్టీఆర్ వైపు మళ్లుతున్నాయి. సినీ నటుడిగా మాత్రమే కాకుండా శక్తివంతమైన వక్తగా, మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకత్వ వ్యక్తిగా ఆయనను అభిమానులు చూస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాజకీయాల్లో ఇప్పటికీ ఎన్టీఆర్ కుటుంబానికి ప్రత్యేక చరిత్ర ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే వారసత్వం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల దిశగా నడిపిస్తుందా అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. మన చెవుల్లో బాకాలుదే కల్తీ నాయకులు మనకొద్దు. మనకి కావాల్సింది నిఖార్సైన, నిజమైన, నిజాయితీ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పార్టీకి కష్టం వచ్చినా నష్టం ఉన్నా కాపాడుకోవడానికి మేమున్నాము అని ముందుకొచ్చే తెలుగుదేశం పార్టీ యోధులు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కు గ్రామీణ స్థాయి నుంచి పట్టణ యువత వరకు విస్తృత గుర్తింపు ఉంది. సినిమాల ద్వారా ఏర్పడిన మాస్ ఇమేజ్, స్పష్టమైన మాట తీరు, వేదికపై ఆకట్టుకునే ప్రసంగాలు ఆయనకు అదనపు బలమని చెబుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో కూడా యువతకు కొత్త నాయకత్వం అవసరం, జూనియర్ వస్తే రాజకీయాల్లో మార్పు ఖాయం వంటి పోస్టులు వైరల్ అవుతున్నాయి. విజయ్ రాజకీయ విజయానంతరం ఈ చర్చ మరింత వేగమందుకుంది. అయితే రాజకీయాల్లో స్టార్ ఇమేజ్ ఒక్కటే సరిపోదు. బలమైన పార్టీ నిర్మాణం, క్యాడర్, స్పష్టమైన సిద్ధాంతం, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం అవసరమని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. రాజకీయాలపై ఆయన నుంచి ఎలాంటి అధికారిక సంకేతాలు రాలేదు. అయినప్పటికీ విజయ్ రాజకీయ ప్రయాణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ మరింత బలపడుతోంది. రాబోయే రోజుల్లో ఈ చర్చ మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.